నమస్తే. నా ముందు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యాక్టివిస్ట్ అన్నింటికంటే ఎక్కువగా. సో ఆయన జస్ట్ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ఒక కంప్లైంట్ చేశారు ఒక చర్చ్ ఫాదర్ మీద. ఆయన ఈ హైదరాబాద్ డయాసిస్ కి సంబంధించి, డయాసిస్ అంటే మిషనరీ స్కూల్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి సెక్రటరీ అన్నమాట. ఆ మిషనరీ స్కూల్స్ కి సంబంధించిన సెక్రటరీ. ఆయన పేరు ఏంది అంటే అల్లం ఆరోగ్య రెడ్డి. సో ఈ అల్లం ఆరోగ్య రెడ్డి పెద్ద ఎత్తున కోట్లు కొల్లగొట్టిండు, కొంతమంది భూమిని కొల్లగొట్టిండు. దుర్మార్గంగా ఒక పెద్ద మనిషి చనిపోతే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందులో కొంతమందిని లోబర్చుకొని, అందులో కొంతమందిని తను చెప్పే తన మాటని వినేలాగా చేసుకొని రకరకాల గిఫ్ట్లో ఇంకో రకంగా వాళ్ళని దగ్గరికి చేర్చుకొని వాళ్ళ చేత భూములు అమ్మిండు, కోట్లు సంపాదించిన అన్నది ఆయన చేస్తున్న అలిగేషన్. సో జడ్సన్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్, తెలంగాణ. క్రిమినల్ ఎంక్వైరీ ఇంటూ ల్యాండ్ గ్రాబింగ్, ఎక్స్టార్షన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ల్యాండ్ అండర్ ప్రెజర్. ఫాదర్ అల్లం ఆరోగ్య రెడ్డి, రెసిడెంట్ ఆఫ్ గ్రీన్ స్పేస్ విల్లాస్, ఫేజ్ 1. సో ఈయన కోహెర్షన్ అండ్ ల్యాండ్ గ్రాబ్ బై అల్లం పాపిరెడ్డి, రియల్టర్, జార్జ్ రెడ్డి ఆఫ్ ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ మిస్టర్ నగేష్. సో వీళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతా ఉన్నారు. సో ఈ కథ ఏంది, ఈ కబ్జా ఏంది, ఎన్ని కోట్లకు సంబంధించిన ప్లాట్స్, ఇవన్నీ కూడా అంటే ఇవి ప్లాట్ల రూపంలో ఉన్నాయన్నమాట. సో ఈ స్టోరీ అంతా జడ్సన్ గారు వివరించే ప్రయత్నం చేస్తారు. నమస్తే జడ్సన్ గారు. నమస్తే. సో ఎవరి ఆరోగ్య రెడ్డి ఈయన? అయితే యాక్చువల్ గా 86 లో ఒక ఫాదర్, ఆయన పేరు ఆంథనీ రెడ్డి. ఆంథనీ ఫాదర్. ఆయన ఫాదర్ ఉండే అందులోకెళ్ళి బయటకు వచ్చేసి ఆయన పేరు ఆంథనీ మిల్బీ వస్తుంది. ఆయన పేరు కేరళకు సంబంధించిన ఆయన. ఫాదర్ వదిలేసి మాన్ఫోర్ట్ ఉండే, మాన్ఫోర్ట్ వదిలేసి బయటకు వచ్చేసి ఆయన ఆల్ఫోన్సా అని ఒక ఆమెను పెళ్లి చేసుకుంటూ ఈయన అమీర్పేటలో స్కూల్ పెట్టిండ్రు, కొన్ని రోజులు నడిపించిండ్రు. తర్వాత ఈయన ఏం చేసినారంటే, ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో? ఇది 86 కు ముందు, 1986 ముందు. ఆయన ఏం చేసిండు 86లో ఏం స్కూల్ పెట్టిండు ఆయన? సెయింట్ తెరెసాస్ హై స్కూల్ పెట్టిండు, నడిపించిండు. తర్వాత నేను అందులోకెళ్ళి బయటకు వచ్చినా కదా, దానికి ఏమైనా చేద్దామనే ఆలోచనతో ఈయన 86లో రాయదుర్గం అంటే అప్పుడంతా గ్రామ పంచాయతీ, రాయదుర్గంలో ఒక 22 ప్లాట్లు కొన్నాడు. ఓకే, స్కూల్ సొసైటీ. ఓకే, అంటే ఆ స్కూల్ కి సంబంధించిన సొసైటీ, సెయింట్ తెరెసా సొసైటీ అని ఒకటి. వాళ్ళ భార్యను ఈయన, వాళ్ళ 2 కూతుర్లు అందరి పైన కలిసి సొసైటీ పెట్టి ఆ సొసైటీ తరఫున కొన్నాడు. కొన్న తర్వాత ఆయన ఇవి కొన్ని, సరే మనం ఏం చేస్తాం, అవి రెగ్యులరైజేషన్ కాలే ఆ ప్లాట్లు కొనుక్కుంది, కానీ అవి రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ ఏం చేస్తాం, మనమే భూమి ఆయనకి ఇద్దామని హైదరాబాద్ డయాసిస్ అప్పుడు తుమ్మబాల ఉండే 2000 కు ముందు, 2020 కంటే ముందు తుమ్మబాల బిషప్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఈ పెద్ద మనిషి పోయి, నేను మీకు ఒక 4 ఎకరాలు ఇస్తా, అందులో చర్చు ఇంకా అనాథాశ్రమం అవన్నీ మీరు కట్టండి, 4 ప్లాట్లు మీకు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఒక 8 ప్లాట్లు ఏమో అంతోనమ్మ అని, ఇప్పుడు మేదీపట్నం సెంటాన్ స్కూల్ ఉంది కదా, దాని సెక్రటరీ హెడ్ ఆమెకు ఒక 8 ఎకరాలు అగ్రిమెంట్ ఉంది, ఆమెకు రాసిండ్రు స్కూల్ డెవలప్మెంట్ కోసం అని. తక్కిన మిగిలిన జాగా వాళ్ళ బిడ్డలకు అని చెప్పి ఇచ్చేసి, ఇచ్చేటప్పుడు ఏమైందంటే తుమ్మబాల ఫాదర్కి ఇచ్చేటప్పుడు ఈయన ఎప్పుడైతే పోయినప్పుడు అక్కడ ఈ అల్లం నారాయణ రెడ్డి, అల్లం ఆరోగ్య రెడ్డి అక్కడ ఉన్నాడు. దాన్ని అంటే అల్లం నారాయణ రెడ్డి కూడా ఉండే కదా, అల్లం ఆరోగ్య రెడ్డి అక్కడ ఉండి దాన్ని ఆయన అబ్జర్వ్ చేసిండు. దీన్ని ఏ రోజైనా ఇది చేయాలని, అంటే కాస్ట్ ల్యాండ్. అప్పటికి ఇప్పుడు మీరు ఆయన ప్రాపర్టీ చూస్తే, ఆయన నివాసం చూస్తే ఒక విల్లాలు ఉంటుండు, ఆరోగ్య రెడ్డి పైన అడ్రస్, విల్లా నంబర్. అంటే మామూలుగా ఇప్పుడు అమెరికాకి వెళ్ళొచ్చి, ఇటాలీకి వెళ్ళొచ్చిన ఫాదర్లు, ఒరిజినల్ వాళ్ళు సైకిళ్ళ మీద, బైక్ల మీద తిరుగుకుంటా మా వరంగల్లా వాళ్ళు ఏసీ లేని రూమ్లలో అనుకునేటోళ్ళు ఫాదర్లు. వీళ్ళు ఇంత విలాసవంతంగా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఈ రోజు విల్లాలలో ఉంటుందంటే ఈ సంపాదన ఎక్కడిది, నీకు ఇంత డబ్బు ఎక్కడిది అనేది ఒక లెక్క. దాని మీద ఎంక్వైరీ చేయమని, అసలు ఇంత డబ్బు నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఒకటి ఎంక్వైరీ. సెకండ్, ఈయన ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆంథనీ ఫాదర్ దగ్గర ఆయన గమనించండి, ఇది గమనించి వాళ్ళ బిడ్డను మాట్లాడు స్టార్ట్ చేసింది. పెద్ద కూతురు, ఆమె హైదరాబాద్ లో ఉంటది.
పెద్ద కూతురు ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఇట్లా అంటే ప్రవచనాలు చెప్పేది ఆమెకు ఓకే నన్నిధులు చెప్పుకుంటే ఆమె కూడా సరే ఫాదర్ కదా అని ఆలోచనతో ఆమె కూడా మాట్లాడుతుంది. ఈలోపు ఆయనకు డౌట్ వచ్చి ఈ ఇచ్చిన డాక్యుమెంట్ మీరు కట్టుడొద్దేమవద్దు, నా జాగా నాకు ఇచ్చేయని ఆంథోనీ ఫాదర్ పోయి మళ్ళా ఆ తుమ్మబాల గారి దగ్గర అదే వాళ్ళకి ల్యాండ్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకుంటాడు. ఇచ్చిన అగ్రిమెంట్ అది ఇచ్చి మళ్ళీ వాపస్ తీసుకుంటాడు. ఇది అగ్రిమెంట్ వెనకది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరెవరికి ఇచ్చింది అంతున్నాయి అలా చిట్టా అంతున్నది. ఇక్కడ ఏంటంటే Maria Educational Society and 2 institutions run by MES, that is Saint Theresa's High School and Hot Preparatory School, Lakshmi Nagar Colony. వాళ్ళ భార్య పేరు మీద అది ఆల్ఫాన్సా వాళ్ళ వైఫ్ భార్య. ఓకే, ఆమె చూస్తా స్కూల్స్ సొసైటీకి ఆమె ఉంటది. ఓకే, ఆ సెయింట్ మేరియా సొసైటీకి వెళ్ళి ఇక వాళ్ళు భూములు వీళ్ళంతా తుమ్మబాల ఆయనకి ఇచ్చిండ్రు. ఆంథోనీ అన్నట్టు ఆయన ఓనర్ ఆంథోనీ మాంబిల్లి ఆయన పెద్ద మనిషి. ఓకే, ఆల్ఫాన్సా ఈయన భార్య. ఓకే, వీళ్ళంతా ఎవరు? షిజీ రోజ్ కూతుర్లు ఇద్దరు కూతుర్లు. ఓకే, పెద్ద కూతురు చిన్న కూతురు. ఓకే, ఆరోగ్య రెడ్డి సంతకం ఉంది. ఈయన ఉన్నది అప్పుడే చూసిండు. ఇప్పుడు ఈ ఆరోగ్య రెడ్డి చెప్పిన ఆరోగ్య రెడ్డి అది చూసిండు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది కదా. ఈ ఆరోగ్య రెడ్డి కళ్ళు పడ్డది. ఇంత పెద్ద జాగా వీళ్ళకేంది మనం కొట్టేయాలనే ఉద్దేశంతో స్కెచ్ చేసిండు. భారీ స్కెచ్ చేసిండు. వేసి పెద్ద బిడ్డతో మాట్లాడి స్టార్ట్ చేసిండు. ఈలో పెద్ద మనిషి డౌట్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఉంటే మన అయితే ఏమో 6 సెన్స్ చూడు. ఆయన డాక్యుమెంట్స్ అన్ని తీసుకుపోయి చిన్న బిడ్డ దగ్గర బెంగళూరులో పెట్టాడు. ఈయన 2020లో కరోనాతో చచ్చిపోయాడు. ఎవరు? అరే ఆరోగ్య రెడ్డి. ఆరోగ్య రెడ్డి సారీ ఆంథోనీ 2020లో పెద్ద మనిషి చనిపోయాడు. చనిపోగానే ఆరోగ్య రెడ్డి పెద్ద బిడ్డకు ఫోన్ చేసి స్టార్ట్ చేసింది. ఎల్డర్ డాక్టర్ ఆమె హైదరాబాద్ ఉంటుంది. జాజ్ చేసి చేసి మీకు దీని మీద అట్లా వస్తాయి, ఆ బిరివాళ్ళు బలగొట్టిన డాక్యుమెంట్ ఉండదు కానీ ఆమె ప్రేరేపించి బిరివాళ్ళు మొత్తం విరగొట్టి అందులో ఒక్క డాక్యుమెంట్ లేదు. ఆయన పోత ఆయన ఇంకో తెలియగల ఎందుకు లేవంటే చిన్న బిడ్డ దగ్గర పెట్టేసిండు. అనుమానం వస్తుంది ఆయనకు అనుమానం స్ట్రాంగ్ వస్తుంది కాబట్టి చిన్న బిడ్డ దగ్గర తీసుకుపోయి పెట్టేసి ఈ లోపు ఉన్నాయి అన్నట్టు ఈ బిడ్డతో మెల్లగా ఇచ్చేసి ఈమె దగ్గర ఉన్న డాక్యుమెంట్ కొన్ని ఒక కారు కొనిచ్చి కొన్ని పైసలు ఇచ్చి అవన్నీ చేశాను. ఈ లోపు 8 ఎకరాలు సెంటాన్ స్కూల్ కి ఇచ్చిండు కదా. ఆమె కొంచెం డబ్బు ఇచ్చి ఆమెను క్యాన్సిల్ చేసి ఆ జాగా కూడా ఈయన ఆమెను డ్రాప్ చేయించిండు. ఈయన తర్వాత ఏం చేసిండు, ఈయన మెల్లగా చనిపోయింది ఇది చేసిండ్రు. అయితే పెద్ద మనిషి ఏం చేసిండు అంటే ప్లాట్లు ఒకళ్ళే అమ్ముకుంటే కాకుంటే ఇద్దరు కలుస్తేనే అమ్మేటట్టుగా ఏం చేసిండు జిగ్జాగ్ లో పెట్టిండ్రు. ఓకే, ఇది పెద్ద బిడ్డకైతే చిన్న బిడ్డ, ఇది ట్రస్ట్, ఇది చిన్న బిడ్డ, ఇది పెద్ద బిడ్డ, అట్లా ఇట్లా జిగ్జాగ్ లో పెట్టిండ్రు. ఇట్లా లైన్ కొట్టకుండా పెట్టే వరకు ఇప్పుడు ఇద్దరు సంతకాలు అయితేనే ఇది కావాలి. ఈ లోపు ఏం చేసిన మనోడు ఈ ఆరోగ్య రెడ్డి అన్నట్టు ఆయన ఒక ముగ్గురిని మధ్యలో మీడియేటర్ పెట్టుకుంటాం. అందులో ఒకడు పాపిరెడ్డి అని ఒక రియాల్టర్, ఇంకొక ఆయన జార్జ్ రెడ్డి అని ఆయన ఒక స్కూల్ సేవ నడిపిస్తారు ఆయన, మూడోవాడు నగేష్ అని ఒక కానిస్టేబుల్. ఇప్పుడు నాగేష్ ఈ పోలీసు వాళ్ళకు మీరు మొన్న కూడా మనం కేసులో చూసినాము, ఏదో రియల్ ఎస్టేట్ పోలీసు వాళ్ళు పోలీస్ డ్యూటీలు చేయకుండా ఏదో ఒక రియాల్టర్ లా ఎక్కడో ఒక దగ్గర పోయి గుసాయిస్తున్నారు. వాళ్ళు ఒకటే 1 నైట్ లా పెద్దగా కావాలనే ఉద్దేశంతో పైరవాళ్ళు చేస్తారు. ఈ నగేష్ అనే కానిస్టేబుల్ వీళ్ళు ఈ ముగ్గురిని ముందు పెట్టి ఈయన వెనకకెళ్ళి గేమ్ ఆడుతుండు బయట పిక్చర్ లేడా కనవాడకుండా. ఆరోగ్య రెడ్డి స్క్రీన్ నాకు ఫ్లాష్ అయిపోయింది ఈ సంతకం ఇదంతా. ఇప్పుడు ఈ టోటల్ ప్రాపర్టీ ఆయనకు తెలుసు అనే సంతకం ఆయన కింద ఆయన సంతకం ఉన్నది కాబట్టి ఇందులో ఉన్నట్టు టోటల్ స్కెచ్ మొత్తం ఈయన నడిపిస్తుంది అనేది మనకు తెల్లం అయిపోయింది. ఈ రోజు ఆయన మొత్తం ప్రెజర్లు పెట్టించి కొంతమంది ఫైనాన్షియల్ అని తీసుకొని వచ్చి ప్రెజర్లు పెట్టించి ఆ జాగా ఎట్లా కొట్టేయనీకి అని చెప్పేసి వీళ్ళ దగ్గర మ్యాప్ నడుస్తా ఉంటే ఇది మన దృష్టికి వచ్చింది. సరే ఇది ఒక సర్వే నెంబర్ 66/3 అట. ప్లాట్ నెంబర్స్ 89 to 101 and 103, 107, 113 and 114. Total 20 plots. అవును. In survey number 66/3, Raydurg Navakalasa village అట. Navakalasa village, Sherlingampalli mandal, Rangareddy districts. ఓకే. అయితే ఇప్పుడు ఈ మనిషి సీన్ లో ఉండడా? ఇప్పుడు మనిషి సీన్ లో లేడు కానీ చేపించేదంటే ఇప్పుడు ఆయన ఉన్నట్టు నేను మొత్తం చూసిన ఆధార్ నాకు దొరికిపోయింది. ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు మనిషి? హైదరాబాద్ నే ఉన్నాడు లీగల్ టెర్. ఇసొంటి ఒక 5-6 ఫాదర్లు అయినరు.
స్కూళ్ళల్లో కానీ ఇండ్ల కానీ స్కూళ్ళల్లో బుక్స్ అమ్ముడు కానీ 2500 పుస్తకాలు 10,000కి అమ్ముతారు. బా ఏది సెయింట్ స్కూల్ ఇవన్నీ స్కూళ్ళల్లో అట్లా చేయాలని అట్లా వ్యాపారాలు చేయాలని లేదు. ఆ పైన వాళ్ళు పెట్టిన వాళ్ళు అంతా కలిసి కొంచెం లీగల్ గా అందరికైతే వాళ్ళు కష్టపడిపోతే వీళ్ళు మొత్తం నాకేసుడు విల్లాలల్లో ఉండు పెద్ద పెద్ద కార్లు కొనడు ఐశ్వర్య ఆరాం అయిపోయింది. ఇలా చాలా మంది ఉన్నాయి. సరే ఇది అనాథలకు చెందాల్సింది ఒక చర్చి కట్టాలనుకుంటున్నారు వాళ్ళు, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నారు. నేను నీట్ గా చెప్పిన ఓల్డ్ ఏజ్ హోమ్ ఇవైతేనే నేను ఇది చేస్తా, లేకుండా చెయ్య, నాకు ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని చేసిన. చెప్తే సరే అని చెప్పి వాళ్ళు అవి పెట్టడానికే మాకు ఆలోచన ఉన్నది, కానీ వీళ్ళు ఇట్లా మిస్యూజ్ చేయడానికి చూస్తుండ్రు. ఈ బిడ్డలకు రాసిన జాగాలు కూడా దొబ్బేయనికి అని చెప్పి స్కెచ్ చేసిండ్రు అని చెప్పేసి చేసినాక నేను దానిపైన ఈ ఆరోగ్య రెడ్డి అనేటువంటి మీద అసలు ఈయనకి ఇన్ని ప్రాపర్టీలు ఎక్కడి మధ్యలో ఉండేది ఇసోంటోడు బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి డీజీపీ గారికి. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏముంది, సాఫ్ చేసిండ్రు వీళ్ళు, లెవెల్ చేసుకున్నారు, వీళ్ళు లెవెల్ చేసుకుండ్రు. ఈ లోపు మనకు ఈ డాక్యుమెంట్లు అన్ని నాకు ఒక 2 నెలల రోజుల కిందనే బయటపడ్డాయి ఇవన్నీ. కాకపోతే ఎన్ని రోజులు వీళ్ళ ఎంక్వైరీ కానిస్టేబుల్ ఏంది, కానిస్టేబుల్ వీళ్ళని బెదిరించుడు, మధ్యలో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఆయన యూనిఫామ్ వాడతారు కదా పోలీస్ అనగానే. ఇప్పుడు మనం నల్లబెల్లి భూముల కానిస్టేబుల్ అది తెలియదు, ఆయన ఫోన్ నంబర్లు అంతా ఉన్నాయి. ఈయన స్టేషన్ గిషన్ చెప్పారు యూనిఫామ్ అసలు బూట్లు వేసుకొని వచ్చుడు అవి చేస్తారు, కానీ పోలీస్ అని కన్ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నల్లబెల్లి కేసులో ఎస్ఐ ఉండే కదా ఇంటర్నెట్ ఇన్వాల్వ్ పిల్లల హాస్టల్ తీసుకపోయి అలా పడేసిండ్రు ఏఆర్లా విఆర్లా. సేమ్ నీకు ఏ ల్యాండ్ ఏ కేసులో చూసినా ఎవరో ఒకరు పోలీసులు ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీళ్ళు ఈ రియాల్టర్ ఒకరిని పెట్టుకుంటుండ్రు అట్లా బెదిరి ఆపోజిట్ బెదిరి అని ఆడోళ్ళు కదా భయపడతారు. అట్లా కేవలం వాళ్ళ భయపెట్టియనికి ఈ పాపిరెడ్డి అనేటోడు ఈ జార్జి రెడ్డి అనేటోడు ఆయన పెట్టుకొని ఇవన్నీ నడిపిస్తా ఉంటారు. ఇప్పుడు ఈ అల్లం ఆరోగ్య రెడ్డికి ఫోన్ చేస్తే చేయండి 944 ఆయన సంతకం ఉంది మీకు. హలో ఆరోగ్య రెడ్డి గారండి? నమస్తే సార్. ఏం లేదండి, ఇప్పుడు ఈ రాయదుర్గ్ లో ఈ 66/3 సర్వే నెంబర్ ఉంది కదండి, ఇప్పుడు ఈ ల్యాండ్ ఏంటి సార్ డిస్ప్యూట్ లో ఉందా ఈ ల్యాండ్? ఎవరండి మాట్లాడేది? నేను రఘు అండి, నా పేరు నేను జర్నలిస్ట్ అండి, నా పేరు రఘు. అది నాకు తెలియదండి, వాళ్ళ ఓనర్స్ అడగాలి. అంటే మీరు ఇప్పుడు యాక్చువల్ ఈ ల్యాండ్ విషయంలో గతంలో మీ సంతకం ఉంది కదా? నా సంతకం ఎక్కడ లేదండి. లేదండి, ఇప్పుడు మీరు ఈ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ రాసుకున్నారు కదా? లేదు ఉన్నది, నా దగ్గర ఫైల్ ఉంది సార్. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 18/8/16 2016 లో. 2016 లోనా? ఎవరిచ్చారు మీకు? ఇప్పుడు మాకు ఎవరైతే వాళ్ళు ఫ్యామిలీ ఉందో వాళ్ళ ఫ్యామిలీ మన దగ్గరకు వచ్చినారు. యాక్చువల్లీ ఈ ల్యాండ్ ని మొత్తం లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారట కదా? ఎవరండి? అంటే కొంతమంది రియల్టర్స్ వాళ్ళు వీళ్ళు కలిపి దీని వెనకాల మీరే ఉన్నారని అంటున్నారు. అంటే నాకు అది సంగతి తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదండి, చెల్లెలు. అవును, వాళ్ళతో మాట్లాడుకోమనండి. అదే వాళ్ళే అంటున్నారు, వాళ్ళే మా భూమి మాకు కాకుండా చేస్తున్నారు, మా ఫాదర్ ఉద్దేశం వేరే అయితే ఆ ఉద్దేశం లేకుండా దాన్ని కబ్జా చేస్తున్నారు అన్నది వాళ్ళ అలిగేషన్. డీజీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చినారు. బక్కా జెట్సన్ గారు మీకు ఐడియా ఉంటది కదా? ఎవరండి? బక్కా జెట్సన్ గారు అని. ఫ్యామిలీ ఉంది కదండి. అది కాదు సార్, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు దీంట్లో మీ సంతకాలు ఉన్నాయి. మీరు ఏ రోజైతే మన ఆంథోనీ గారికి అవునండి, అవును, వాళ్ళు మాకు గిఫ్ట్ ఇస్తాను అంతే. తుమ్మబాల గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు కదా ఆంథోనీ గారు, మళ్ళీ ఆ ల్యాండ్స్ రిటర్న్ తీసుకోలేదండి, అగ్రిమెంట్ అట్నే ఉంది. ఓకే అంతే. మరి ఇప్పుడు ఆ ల్యాండ్స్ మరి అవ్వడానికి వీల్లేదు కదండి, వీళ్ళ పేర్ల మీద ఉన్న ల్యాండ్స్ కూడా తీసేసుకుంటున్నాడు కదా, పిల్లల ఆ లేడీస్ పేర్ల మీద ఉన్నాయి కూడా. అట్ట తీసేసుకుంటారండి, ఎవరికి అధికారం ఉంటుంది తీసుకోవడానికి. సంతకం లేదన్నాడు, నాకు సంబంధం లేదన్నాడు. ఒక్కసారి జడ్సన్ గారు మాట్లాడుతున్నారు, వినండి. అసలు మీకు ఫస్ట్ ఏమో నమస్కారం అండి, మీకేమో ఫస్ట్ మాకు సంబంధం లేదన్నారు, ఆ ల్యాండ్ నాకు తెలియదు అన్నారు. సంబంధించింది సొసైటీకి. అవునండి, ఆ ల్యాండ్ నాకు సంబంధం లేదన్నారు, నా సంతకం ఎక్కడ లేదని చెప్పిండ్రు మీరు. ఇప్పుడు కాదండి, అది అగ్రిమెంట్ వాళ్ళతో అయింది, గిఫ్ట్ అయింది. అవును, ఆయన క్యాన్సల్ చేసుకుంటు కదా పెద్ద మనిషి. అండర్స్టాండింగ్ చేసుకోలేదండి, ఆయన క్యాన్సల్ చేసుకొని డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయండి?
క్యాన్సిల్ చేసుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి అండి? మాకేం తెలుసు అండి, వాళ్ళే చూసి వాళ్ళ అక్క చెల్లెలు ఉంటుంది కదా. ఆహా, మీకు ఇప్పుడు మీకు ఇచ్చినప్పుడు మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి కదా. మరి ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఏదున్నా వాళ్ళ అక్క చెల్లెలు మాట్లాడుకుంటారు, అక్కడే మాట్లాడుకుంటారండి. మరి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతుందండి? పాపిరెడ్డి, జార్జి రెడ్డి, ఈ పాపిరెడ్డి, జార్జి రెడ్డి, నగేష్ కానిస్టేబుల్ అంతా ఎవరండి? అంటే నాకు సంబంధం లేదండి, దయచేసి. మీ ఇల్లు ఎక్కడండి? మీ విల్లాలు ఎట్లుంటారు? మీ విల్లా ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఎందుకు కట్ చేస్తుందండి? కట్ చేసిందా? ఇక అంతే ఉంటది ఇల్లది. కట్ చేసిండు. నాకు సంబంధమే లేదా, మన దగ్గర ఉందన్నప్పుడు ఫస్ట్ సంతకాలు లేవన్నాడు. గిఫ్ట్ ఎందుకు అవుతుంది? అండర్స్టాండింగ్ కదా ఇది. అండర్స్టాండింగ్. ఆహా, ఇప్పుడు వాళ్ళ బుకాయించనీకి అని చెప్పేసి మొత్తం మేషాలు వేసుకుంటా పాదరేషం వేసి ఇల్లు చేయబట్టి అసలు ఇయ్యాల కష్టపడే వాళ్ళకి చెడ్డ పేరు వస్తాను ఇసొంటి వాళ్ళు చేయబట్టి. కొంతమంది పాస్ చేయాలని చెప్పేసి ఇది చేసిన ఫస్ట్ తెలియదన్నాడు, తర్వాత లేనే అన్నాడు. నీ సంతకం ముందా తుమ్మబాల సంతకం, ఇప్పుడు డాక్యుమెంట్ లేకుండా అంతే కదా మనది. అవును అంతే కదా. 98 ఇప్పుడు ఈయన రియల్టర్ ఎవరు? 88 ఇప్పుడు ఆయన ఫోన్ ఈయన పోతుంది, ఆయన ఫోన్ ఈయన పోతుంది వెంటనే. అంతనే ఆయన ఫోన్ పోయింది, ఫోన్ పోయింది. ఇంకో ఫోన్ కొట్టండి. జార్జి రెడ్డి, పాపిరెడ్డి కొట్టిందా? వాళ్ళ పేర్లు కొట్టానే కొట్టేసింది చూడు. లేదా కానిస్టేబుల్ కొట్టండి. హలో హలో భయ్య, నగేష్ గారా? అవునండి, నేను మన తొలివేలుగు జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి సార్? మన తొలివేలుగు అండి, నేను జర్నలిస్ట్. ఇప్పుడు ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే ఈ బక్కా జెట్సన్ గారు కంప్లైంట్ ఇచ్చినారు డీజీపీ ఆఫీస్ లో. జెట్సన్ గారు అని కాంగ్రెస్ లీడరు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ లో ఈ అల్లం ఆరోగ్యరెడ్డి అని ఒక చర్చ్ ఫాదర్ తో పాటు ఒక రియల్టరు ఇంకొక ఆయన ఉన్నారు, దాంతో పాటు మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినారు. ఏంటి అంటే ఈ సర్వే నెంబర్ 66/3 రాయదుర్గ్ లో ఉన్న ఒక ఆంథోనీ అనే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బిడ్డలకు ల్యాండ్, దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అని. అంటే మిమ్మల్ని వాడుకుంటున్నారట, మీ డ్రెస్ ని ఉపయోగిస్తున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారని కంప్లైంట్ ఇచ్చినారు. అంటే మీకు తెలియదా సార్ వాళ్ళు ఇప్పుడు ఈ ఎవరు ఈ వ్యక్తులు? ఇప్పుడు కంప్లైంట్ ఎవరు ఇచ్చారో నాకైతే తెలియదు. నాతో మాట్లాడింది మన సిజీ రూజ్ అని ల్యాండ్ ఓనర్ మాట్లాడింది ఒకసారి 2 సార్లు. దాంట్లో మనం కొనుగోలు చేసింది అది ఏం లేదు, అందరితో పాటు నేను కూడా కలిసి మాట్లాడినాను. అది వాస్తవంగా ఒరిజినల్ ఓనరు సీన్ రోజు అండ్ సిజీ రోజు. అవును, వాళ్ళిద్దరు వాళ్ళని మేము కొట్టేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ మాట్లాడచ్చు వాళ్ళతో కూడా. మరి మీరెందుకు ఇన్వాల్వ్ అయినారు? ఎవరు? మీరు అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినారా? వాళ్ళే వచ్చి మాట్లాడిండ్రు. అంటే ఫ్రెండ్ సర్కిల్ సార్, అంత ఇన్వాల్వ్మెంట్ ఏముంటది? అంటే సర్కిల్ అంటే ఎట్లా సార్? అదే అంటున్నారు మీరు. వాళ్ళ ఫాదర్ సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎక్కడో దోస్తాను ఉంటది సార్, కలిసిన దోస్తాను ఉండదా? అంటే ఇప్పుడు నేను అట్లా అంటలేనండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు ఫ్రెండ్సా? కాదు, వాళ్ళకి సంబంధం లేదు. నాకు పాపిరెడ్డి అన్నకు నాకు దోస్తు ఫ్రెండ్. పాపిరెడ్డి మీకు ఫ్రెండా? నా ఫ్రెండ్. ఎవరా? రియల్టర్ పాపిరెడ్డి నా ఫ్రెండ్. ఓహో, ఓకే. అయితే ఇప్పుడు వాళ్ళు ఒరిజినల్ ఓనరు, వాళ్ళంతా చర్చి ఒక సొసైటీ ఉంది. ఓకే. అది వాస్తవంగా ఒరిజినల్ ఓనర్స్ కూడా వాళ్ళే. అది కన్వర్టెడ్ పెండింగ్ ఉండే. ఎవరిది ఒరిజినల్ ఓనర్స్? ఆంథోనీ వాళ్ళ బిడ్డలది. వాళ్ళది కన్వర్టెడ్ పెండింగ్ ఉండే. అది ఏదో చర్చి మరియా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన ల్యాండ్ అది. వాళ్ళు అంతగా చెప్పమంటే ఆయన ఎవరు ఆరోగ్యరెడ్డి అని ఒక ఫాదర్ ఉంటాడు చర్చ్. ఆరోగ్యరెడ్డి ఆయన అందరు కలిసి చేపియాలి, ఇట్లా కంపల్సరీ చర్చికి వేయాల్సిన ల్యాండ్ ఇది, కొద్దిగా చర్చికి ఇచ్చి మిగతాది ఖర్చుల కోసం అందరు వాళ్ళే అమ్మేస్తారు, వాళ్ళే తీసుకుంటారు. ఎవరికి ఇట్లా తీసుకోవాల్సిన పని ఏం లేదు, ఎవరికి ఏం రూపాయి ముడతలేవు వాళ్ళకని. ఈ ఒరిజినల్ ఓనరే అమ్ముతుండ్రు, ఒరిజినల్ ఓనరే తీసుకుంటున్నారు. దాంట్లో వేరే వాళ్ళు తీసుకుంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో ఓనర్ దగ్గరనే ఉంటాయి కదా సార్. మరేమో అల్లం ఆరోగ్యరెడ్డి ఏమో లేదు ఆల్రెడీ ఇచ్చేసినారు, అది గిఫ్ట్ డీడ్ రాసేసినారు, ఇంకేం వాళ్ళ దగ్గర లేదని ఆయన అంటున్నాడు. అంటే చర్చికి రిజిస్ట్రేషన్ చేసిండ్రు వాళ్ళు. చర్చికు ఒరిజినల్ ఓనరు ఇప్పుడు కన్వర్ట్ చేసిండ్రు కదా, కన్వర్ట్ చేసిన తర్వాత చర్చికి రిజిస్ట్రేషన్ చేసిన 1000 గజాలు ఎంత. అంటే మీరు ఇప్పుడు మీరు సెటిల్ చేస్తున్నారా? నేను సెటిల్ చేసిన పని నాకేముంటది, నాకేం సంబంధం. వాళ్ళు
మరంటే మీ దగ్గరికి వచ్చినారంటే మీరు కానిస్టేబుల్ గా మీరేం చేస్తున్నారు ఇందులో అని? నాకు ఫ్రెండ్ సార్ అంతే, ఎవరు పాపరెడ్డి అంటే ఫ్రెండ్. సో మధ్యవర్తిగా మిమ్మల్ని తీసుకుపోయినారు? మధ్యవర్తి కూడా కాదు, జస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటూ 2-3 సార్లు కూర్చున్నా నేను అంతే. వాళ్ళతో పాటు కూర్చున్నారా? స్టోరీ అంటే చెప్తాడు. ఓకే. అంతకుమించి మొత్తం టాప్ టు బాటమ్ స్టోరీ అంతా మీకు ఉన్నాయి, తెలిసే ఉన్నారు కదా ఇందులో. ఓకే. పాపిరెడ్డి అంటే ఆయన ఫాదర్ ఇద్దరు కలిసి దాని డాక్యుమెంట్ క్లియర్ చేయించారు. పాపిరెడ్డి ఆరోగ్యరెడ్డి ఇద్దరు కలిసి డాక్యుమెంట్ క్లియర్ చేయించారు. క్లియర్ చేసి చర్చ్ కు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. రిజిస్ట్రేషన్ చేసినాక వాళ్ళే అమ్మిండ్రు, వాళ్ళ పార్ట్నర్స్ కి వాళ్ళకి అమ్ముకున్నారు. మనకేం సంబంధం? ఒకవేళ రమ్మంటే ఒరిజినల్ ఊరు డైరెక్ట్ పిలవండి, ఆశ్రమం వాళ్ళని అడగండి. సింధు సీజీ రోజు ఉంటారు, ఇట్లా నగేష్ కి ఏం సంబంధం అడగండి. ఆ పాపిరెడ్డి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏందని అడగండి. ఇప్పుడు వాళ్ళే అమ్మితే వాళ్ళంతా బానే ఉంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు? ఇద్దరు మా ల్యాండ్ ఇన్వాల్వ్ అవుతున్నారు మా ల్యాండ్ లో అని వాళ్ళు లేడీస్ మీరు అంటున్న లేడీస్ ఓనర్స్ మాట్లాడినారు. వాళ్ళే అంటున్నారు వీళ్ళంతా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. ఎవరు కంప్లైంట్ ఇస్తున్నారు? ఆ లేడీస్ ఇద్దరే మా ల్యాండ్ లోకి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. కంప్లైంట్ ఇస్తుంటారా? అవును. లేదు మేడం, లేదు సార్. అది చిన్న బిడ్డ ఆయన ఎవరైతే ఆరోగ్య రెడ్డి ఉన్నారో, సారీ ఆంటోనీ ఉన్నారో ఆయన చిన్న బిడ్డ. ఎవరు? ఓహో, ఆమె కంప్లైంట్ ఇస్తుందా? ఇప్పుడు ఎందుకు నాకు అంత కాదనా? నీకు అంత యాంగ్జైటీ ఎందుకు? నీకు కాదు, ఇప్పుడు మీరు అంత యాంగ్జైటీకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? కాదా నువ్వు నీకు దోస్తానా లేకుండా నువ్వు డిపార్ట్మెంట్ మనిషి, నీకు ఏం పని? నీకు ఇంతగానో స్టోరీ ఎందుకు చెప్తున్నావు? అలా జరిగిందంట. నా పేరు బక్కా చేస్తాను, నేనే నీ మీద పిటిషన్ ఇచ్చింది. నాకేం సంబంధమా? వాళ్ళు నాతో అప్రోచ్ అయ్యారు, నేనేం సంబంధం అని నాకు తెలుస్తాను. నా పనే ఇది. నేను నీకేం పని? కాదు, నీకు డిపార్ట్మెంట్ మనిషి, నీకేం పని? తిన్నబా నువ్వు పోలీసు, నీకేం పని? నీకల్లా మీరు వాస్తవంగా మా మీద మిస్టేక్ ఉంటే మీ మిస్టేక్ కాదు. నీకెందుకు ఈ జాగా గురించి? నీకెందుకు నువ్వు డిపార్ట్మెంట్ తెలిసిన నువ్వు పోలీసు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు సివిలియన్ కాదు, నా లెక్క సోషల్ యాక్టివిటీస్ కాదు. నువ్వు కూర్చోడానికి వీల్లేదు, నువ్వు కూర్చోనికే వీల్లేదా? నువ్వు పంచాయతీలా ఎందుకు మీ డీజీపీ గారు చేరుస్తారా? నేను వస్తాగా మీ కమిషనర్ గారికి. నీకేం పని నీకల్లా? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అని కథలని నాకు తెలుసు. నువ్వు ఎవరైనా తిరుగుతున్నావు, ఎవరి దగ్గర పోతున్నావు అన్ని నీ దగ్గర తెలిసినాక నీ ఫోన్ నెంబర్ నాకు ఎట్లా వచ్చింది అనుకుంటున్నావు? మరి నీ ఫోను, పాపిరెడ్డి ఫోను, జార్జి రెడ్డి ఫోను, నీకేం పని? భయం డిపార్ట్మెంట్ నీ డ్యూటీ నువ్వు చేయాలి. నువ్వు నీ పోలీసు నౌకరు నువ్వు చేయాలి. నీకేం పని? ఇంతగానో స్టోరీ అంతా నువ్వు చెప్తున్నావు. ఆమె వచ్చిందా, ఆమె మాట్లాడిందా, ఈమె మాట్లాడిందా? నీకేం పని? నీకేం అవసరం? నీకు లైవ్ నడుస్తుంది ఇక్కడ లైవ్ నడుస్తుంది, అందరు ఇంటుంది ఇక్కడ. నువ్వు ఎట్లా నౌకరు చేస్తావు మేము కూడా చూస్తాం. ఇస్తాం నీ అసలు ఉండే అవసరం. నౌకరు రిజైన్ చేసి నువ్వు చేయి పంచాయతీలు. నౌకరు రిజైన్ చేసి నువ్వు పంచాయతీలు చేయాలి. తెలిస్తే సబ్జెక్ట్ నీకు ఎందుకు అంటున్నా? అసలు ఈ సబ్జెక్ట్ నీకు ఎందుకు? ఎవరు? నీ పేరు వచ్చింది కాబట్టి, నేనే కంప్లైంట్ ఇచ్చినావు కాబట్టి. నీ పేరు నువ్వు స్టోరీ మొత్తం చెప్పినావు, నువ్వు దొరికిపోయినావు. నువ్వు కేసు ఈ ల్యాండ్ కు సంబంధించిన మొత్తం స్టోరీ చెప్పినావు. ఈ ల్యాండ్ కు సంబంధించిన స్టోరీ మొత్తం నువ్వు చెప్పినావు. నీకు ఇన్వాల్వ్మెంట్ నువ్వే చెప్పినావు, నువ్వు ఒప్పుకున్నావు. ఇదే రికార్డింగ్ నేను మీ సిపికి ఇస్తా. నువ్వు మీ సిపికి చెప్పుకో. ఇక నీ అసలు డిపార్ట్మెంట్ ఉంటేనే కదా ఇట్లా ఏది. ఎవరు? వదిలేసి సరే ఎందుకు? అంతకుమించి ఏం చెప్పలేరులే కానీ మీరు ఒకసారి తనకి కాల్ చేసి మీరు అడగండి. అసలు వీళ్ళేం ఇష్యూ లేదంటున్నారు. అమ్మా ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఆ ల్యాండ్ గురించి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాము. జస్ట్ ఆ ల్యాండ్ మీ ఫాదర్ ఆంటోనీ గారుదా? మీ ఫాదర్ గారు కొన్నారా? హలో అమ్మా, చెప్పండి. అది మీ ఫాదర్ ఆంటోనీ గారు కొన్నదే కదమ్మా? ఆంటోనీ బెబిలి కొన్నాడు, ఓకేనా? సరే, ఆ ల్యాండ్ ఎవరికైనా రాసి ఇచ్చిందా డాడీ? లేదా? చర్చి కోసం ఇచ్చినారు. చర్చి కోరు ఆరోగ్య రెడ్డి గారు చర్చి కోసం మాకు రాసి ఇచ్చిండ్రు అని చెప్తున్నాడు. వాస్తవం అది? రాసేలే. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ మీరా, ఆరోగ్య రెడ్డి గారా? మీదే కదా, మీరైతే ఎవరికి ఇవ్వలే ల్యాండ్. ఓకే, అదే కన్ఫర్మ్ చేసుకుందామని చేసినాం. ఆరోగ్య రెడ్డికి ఏం సంబంధమా మరి? ఇన్వాల్వ్ అవుతుంది. మీకు ఏమైనా ఫోన్ చేసిండు ఆయన? మీతో ఏమైనా మాట్లాడిండా? ఇంతకుముందు చేసిండా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థం అవుతున్నది ఏంటంటే ఏదో జరుగుతున్నదని అయితే కనబడతా ఉన్నది. ఈ ల్యాండ్ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టయితే కనబడతా ఉన్నది. ఇప్పుడు అన్న
ఒక ఫాదర్ ఒక సినిమా తలపించే విధంగా ఉన్నది. ఒక డయాసిస్ సెక్రటరీ అంటే ఆయన కింద స్కూళ్ళు, ఇక్కడ ఉన్న కాలేజెస్ ఇవన్నీ ఉంటాయి, కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్దగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ హానెస్ట్ గా చేస్తున్నట్టు ఎక్కడ వస్తుంది చెప్పు? నువ్వు జీవితం త్యాగం చేసిన అంటావు. అలా చూడండి, ఆ డీలక్స్ ఇండ్లు ఉంటాడు ఆయన ఉంటాడు. ఒక కానిస్టేబుల్ని పెట్టుకొని, ఒక కానిస్టేబుల్ అయితే ఒప్పుకున్నాడు కదా, ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా. ఆయనకి ఇవన్నీ ఏం సంబంధం? ఆయనకు ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ మొత్తం సబ్జెక్టే చెప్తున్నాడు. ఈ రోజు వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తుండ్రా, వీళ్ళు సేవ చేస్తుండ్రా? ఆయన పెద్ద మనిషి ఏదో అనాథాశ్రమం పెట్టాలి, అది పెట్టాలి, చర్చి కట్ట వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ బిడ్డ బాధాప్త చెప్తుంది కదా మేము ఎవరికి ఇవ్వలేదని. డాక్యుమెంట్స్ నా దగ్గరనే ఉన్నాయంటుంది కదా. ఉన్నాయనుక వీళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయాలి? ఇవాళ సొసైటీకి ఒక దిక్కు మేము విద్యను అందిస్తున్నాము, మేము సేవ చేస్తున్నాము అని చెప్పుకునే మంచోళ్ళు ఉన్నారు. అసొంటి వాళ్ళ ఈయన కేవలము నా సంతకం, సాక్షి సంతకం ఏదో ఉంది, ఈయన సెక్రటరీ కాబట్టి అవన్నీ చూసిండు కాబట్టి ఈ రోజు ఆయన ఇన్వాల్వ్ అయ్యిండు. ఫస్ట్ ఏమన్నా సంబంధం లేదన్నాడు, జాగా నాకు తెలియదు అన్నాడు, ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. ఆయన వరుసనే కానిస్టేబుల్కి ఏం సంబంధం వాళ్ళ పోనీకి? అలా మాట్లాడానికి ఏం అర్హత? నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు భయ్, నీకే సంబంధం? ఇలాంటి షోలల్లా ఇసోంటి వాళ్ళను డిపార్ట్మెంట్ గా తక్షణ సస్పెండ్ చేయాలి. ఇసోంటి వాళ్ళు ఉండే అవసరమే లేదు. ఫస్ట్ తెలియదు అని చెప్పిండు, అదని మాట ఇదేని మాట అని మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిండు. ఈరోజు డిపార్ట్మెంట్ అది ఎంక్వైరీ ఏమన్నారు మరి డీజీపీ ఆఫీస్ లో? యాక్షన్ తీసుకుంటామన్నారు, ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. టోటల్ గా అసలు ఈయనకు ఈ విల్లాలు ఎట్లా వచ్చినాయి, ప్రాపర్టీలు వచ్చినాయి, ఎంక్వైరీ చేయమని చెప్పిన. వాస్తవం వాళ్ళకి ఏం ఉండడానికి లేదు, వాళ్ళ దగ్గర ఏం ఉండద్దు. వాళ్ళు మొత్తం సమర్పించుకున్న వాళ్ళు పెళ్లి కాకుండా ఉంటారు వాళ్ళు. అసొంటికి ఈ ప్రాపర్టీలన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఏంటిది మీరు ఎంక్వైరీ చేయాలి. ఇట్లా కొంతమంది ఉన్నారంట, ఇంకా కొంతమంది ఫాదర్లు అయినా వచ్చేటివి ఉన్నాయి, కొంతమంది ఫాదర్లు ఇంకా కొంతమంది ఇస్తామని చెప్పిండ్రు. ఇది ఒకసారి తెలిస్తే వాళ్ళందరూ తెలిస్తే ఒక యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఉద్దేశంతో మనం బయట పెట్టినాం. ఇంకోటి ఏంటంటే డీజీపీ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. పోలీస్ అంటే నేను ఇన్వాల్వ్ అయింది కాబట్టి నేను స్ట్రాంగ్ గా తీసుకున్నా. ఆయన డ్యూటీ ఆయన చేయాలి. పోలీసులు ఇట్లా మనతోనే ఇట్లా మాట్లాడుతుండ్రు, అక్కడ పోయి ఎట్లా మాట్లాడొచ్చు? ఈయనకేం పని అక్కడ మాట్లాడడానికి? పోలీస్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము ఇన్వాల్వ్ అయినాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ జడ్సన్ గారు. చూద్దాం దీని మీద డీజీపీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అన్నది. సో ఇది పెద్ద స్కామ్ లాగా కనబడతా ఉన్నది. రాయదుర్గ్ ఏరియా జాగా అంటే ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత కోట్ల రూపాయల విలువ చేసే ప్లేస్ అన్నది మనకు కనబడతా ఉన్నది. దీని వెనకాల నాకు తెలిసి పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉండే అవకాశం ఉన్నది. చూద్దాం, ఈ విషయంలో తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. చూస్తూనే ఉండండి మన తొలివేలు.